కెమికల్ ఈక్వేషన్ ఎలా బ్యాలెన్స్ చేయాలో ఇప్పుడు చూద్దాము. ఇక్కడ కెమికల్ ఈక్వేషన్లో 2 పార్ట్స్ ఉన్నాయి. లెఫ్ట్ పార్ట్, రైట్ పార్ట్. లెఫ్ట్ పార్ట్‌లో ఉన్న భాగాన్ని మనం రియాక్టెంట్స్ అంటాము. రైట్ పార్ట్‌లో ఉన్న భాగాన్ని మనము ప్రొడక్ట్స్ అంటాము. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ ప్రకారం LHS ఈక్వల్ టు RHS ఉండాలి. అంటే రియాక్టెంట్ సబ్స్టాన్సెస్ ఎన్ని ఉంటాయో ప్రోడక్ట్ సబ్స్టాన్సెస్ అన్నీ ఉండాలి. అంటే నెంబర్ ఆఫ్ ఆటమ్స్ లెఫ్ట్ సైడ్ ఎన్ని ఉంటాయో నెంబర్ ఆఫ్ ఆటమ్స్ రైట్ సైడ్ అన్నీ ఉండాలి. ఇక్కడ హైడ్రోజన్స్ చూద్దాము, 2 ఉన్నాయి. ఆక్సిజన్స్ 2 ఉన్నాయి. బట్ ఇక్కడ రైట్ సైడ్ హైడ్రోజన్స్ 2 ఉన్నాయి, ఆక్సిజన్ 1 ఉంది. ఇప్పుడు మనము రెండు ఈక్వల్ అయ్యే విధంగా బ్యాలెన్స్ ఈక్వేషన్ బ్యాలెన్స్ చేసేటప్పుడు ఎప్పుడైనా సబ్స్క్రిప్ట్ని చేంజ్ చేయొద్దు. మళ్ళీ ఇన్ బిట్వీన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎటువంటి నెంబరు చేంజ్ చేయొద్దు. ఓన్లీ ఇన్ బిఫోర్ ఆఫ్ ది ఎలిమెంట్ మాత్రమే నెంబర్ అనేది ఎప్పుడైనా బ్యాలెన్సింగ్ లోగా ఉన్న నెంబర్ నుంచి స్టార్ట్ చేయాలి. ఇక్కడ హైడ్రోజన్స్ 2 నో ప్రాబ్లం. బట్ ఆక్సిజన్స్ 2 ఉన్నాయి, ఆక్సిజన్ ఇక్కడ 1 ఉంది. ఇక్కడ 1 ఉంది కాబట్టి ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాము. ఆక్సిజన్ 1 into 1 మళ్ళీ 1 వస్తుంది. 1 into 2 చూద్దాము. 1 into 2 చేసినప్పుడు ఇక్కడ ఆక్సిజన్ నెంబరు 2 చేంజ్ అవుతుంది. ఇక్కడ ఆక్సిజన్ నెంబర్ 2 చేంజ్ అవుతుంది. ఎప్పుడైతే ఆక్సిజన్ నెంబరు 2 చేంజ్ అయ్యిందో హైడ్రోజన్ నెంబర్ కూడా చేంజ్ అవుతుంది. 2 into 2 4 అవుతుంది. 2 into 2 4 అవుతుంది. 2 into 2 4 అవుతుంది. ఇక్కడ 2 అవుతుంది. ఇక్కడ ఆక్సిజన్స్ 2 ఉన్నాయి. ఓకే, నో నీడ్ టు చేంజ్. ఇక్కడ చేంజ్ చేయవలసిన అవసరం లేదు. బట్ హైడ్రోజన్స్ 2 ఉన్నాయి, ఇక్కడ 4 ఉన్నాయి. ఏ నెంబర్తో మల్టిప్లై చేసి అది 4కి ఈక్వల్ అవుతుంది? 1తో చేద్దాం. 2 into 1 2 అవుతుంది. 2 into 2 చేసినప్పుడు అది 4కి ఈక్వల్ అవుతుంది. అందుకే ఇక్కడ కోఎఫిషియంట్ 2 చేయాలి. అప్పుడు ఏముంది? 2 into 2 4 అయింది. 2 into 1 2 ఆక్సిజన్స్. ఇక్కడ 2 into 2 4 హైడ్రోజన్స్ అయ్యాయి, 2 ఆక్సిజన్. ఇక్కడ LHS ఈక్వల్ టు RHS అయింది. ఇప్పుడు ఈ ఈక్వేషన్ బ్యాలెన్స్ అయింది. బ్యాలెన్సింగ్ ఆఫ్ కెమికల్ ఈక్వేషన్లో సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ జింక్ హైడ్రోక్లోరిక్ యాసిడ్తో రియాక్ట్ అయినప్పుడు జింక్ క్లోరైడ్ అయిన హైడ్రోజన్ గ్యాస్ అనేది లిబరేట్ అవుతుంది. ఇక్కడ ఇది బ్యాలెన్సింగ్ కాని రియాక్షన్. ఈ బ్యాలెన్సింగ్ కాని రియాక్షన్నే మనం స్కెలటల్ ఈక్వేషన్ అంటాము. సో అకార్డింగ్ టు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ ప్రకారం వీ హ్యావ్ టు బ్యాలెన్స్ ఇట్. ఇప్పుడు మనం దీన్ని బ్యాలెన్స్ చేయాలి. ఇక్కడ జింక్ 1 ఉంది, అక్కడ జింక్ 1 ఉంది. ఇక్కడ క్లోరిన్స్ 2 ఉన్నాయి, అక్కడ క్లోరిన్స్ 1 ఉంది. ఇక్కడ హైడ్రోజన్ 1 ఉంది, అక్కడ హైడ్రోజన్స్ 2 ఉన్నాయి. సో మనం బ్యాలెన్స్ చేసేటప్పుడు హైడ్రోజన్తో అయినా లేక క్లోరిన్తో అయినా స్టార్ట్. సో ఇక్కడ హైడ్రోజన్ ముందు బ్యాలెన్స్ చేద్దాము. 2 తీసుకున్నప్పుడు ఇక్కడ 2 హైడ్రోజన్స్ అయ్యాయి, 2 క్లోరిన్స్ అయ్యాయి. అలాగే ఇక్కడ 2 క్లోరిన్స్ అయ్యాయి, 2 హైడ్రోజన్స్ అయ్యాయి. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ని బ్యాలెన్సింగ్ ఆఫ్ కెమికల్ ఈక్వేషన్ అంటారు, బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ అంటారు. థర్డ్ ఎగ్జాంపుల్ చూద్దాం. మీథేన్ రియాక్టెడ్ విత్ ద ఆక్సిజన్. CH4 అంటే మీథేన్. O2 ఆక్సిజన్తో రియాక్ట్ అయినప్పుడు కార్బన్ డైఆక్సైడ్ అండ్ ద వాటర్ అనేది ఫామ్ అవుతుంది. దీన్నే ఏ రియాక్షన్లో అయితే కార్బన్ డైఆక్సైడ్ వాటర్ ప్రోడక్ట్స్గా ఫామ్ అవుతాయో ఆ రియాక్షన్స్ని కంబస్టన్ రియాక్షన్స్ అనాలి. ఇక్కడ బ్యాలెన్సింగ్ చేయాలి. LHS ఈక్వల్ టు RHS. ఇక్కడ కార్బన్ 1 ఉంది, అక్కడ 1 ఉంది. బట్ హైడ్రోజన్స్ ఇక్కడ 4 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి. ఆక్సిజన్స్ ఇక్కడ 2 ఉన్నాయి, అక్కడ 3 ఉన్నాయి. సో ఇప్పుడు బ్యాలెన్స్. ఇక్కడ రియాక్టెంట్ సైడ్ హైడ్రోజన్స్ 4 ఉన్నాయి కాబట్టి ఫస్ట్ హైడ్రోజన్తో స్టార్ట్ చేద్దాం. ఈదర్ ఆక్సిజన్ ఆర్ ద హైడ్రోజన్ రెండిట్లలో ఏ ఎలిమెంట్తో అయినా స్టార్ట్ చేయొచ్చు. బట్ ఇప్పుడు మనం ఫస్ట్గా హైడ్రోజన్స్ తీసుకుందాము. ఇక్కడ 4 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి లో నెంబర్ నుంచి స్టార్ట్ చేయాలి. సో 2 into 2 4 హైడ్రోజన్స్. ఇక్కడ హైడ్రోజన్స్ 2 ఈక్వల్ అయ్యాయి. నెక్స్ట్ గో ఫర్ ద ఆక్సిజన్స్. ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 2 ఆక్సిజన్స్, ఇక్కడ 2 ఆక్సిజన్. టోటల్ 4 ఉన్నాయి RHS సైడ్. ఇక్కడ ఏ కోఎఫిషియంట్తో చేస్తే అది 4కి ఈక్వల్ అవుతుంది? 2 into 1 2నే వస్తుంది. సో 2 into 2 చేస్తే అది 4కు ఈక్వల్ అవుతుంది. ఇప్పుడు ఈ ఈక్వేషన్ బ్యాలెన్స్ అయ్యింది. బ్యాలెన్స్ కాకముందు కంటే ఉన్న ఈక్వేషన్ను దాన్ని స్కెలటల్ ఈక్వేషన్ అంటారు. బ్యాలెన్స్ అయిన తర్వాత ఉన్న ఈక్వేషన్ను బ్యాలెన్స్డ్ కెమికల్. ఫోర్త్ ఎగ్జాంపుల్ చూద్దాం. జింక్ రియాక్టెడ్ విత్ సల్ఫ్యూరిక్ యాసిడ్ టు ఫామ్ జింక్ సల్ఫేట్ అయిన హైడ్రోజన్ గ్యాస్. ఇక్కడ హైడ్రోజన్ గ్యాస్ దగ్గర అప్ యారో
ఇండికేట్ చేసాము, అప్ యారో గ్యాస్ని ఇండికేట్ చేస్తుంది. ఇక్కడ హైడ్రోజన్ అనేది గ్యాస్ రూపంలో విడుదలవుతుంది, అందుకే మనం దాన్ని అప్ యారో రూపంలో ఇండికేట్ చేస్తాము. ఇక్కడ ఈ ఈక్వేషన్ని బ్యాలెన్స్ చేయవలసిన అవసరం లేదు, ఎందుకంటే ఇది ఆల్రెడీ బ్యాలెన్స్ అయి